నగర్ నుంచి నారాయణ. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో మున్సిపాలిటీ అధికారులు మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించారు. నిత్యం ఉపయోగించే నీళ్ల బోట్ స్టార్టర్కు అధికారులు తాళం వేయడంతో మహిళలు కార్యాలయాన్ని ముట్టడించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట కూర్చొని నిరసన తెలిపారు. 18వ వార్డులో సుమారు 20 కుటుంబాలు ఆ బోరుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని వారు తెలిపారు. గత ప్రభుత్వం చాకిలి కాట్లను తొలగించి మినీ ట్యాంక్ బండ్లను ఏర్పాటు చేసిందని, ఈ ప్రభుత్వం వాటికి తాళాలు వేసి నీళ్లు రాకుండా చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాళం వేసుకున్నారు 3 గంటలకు. మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. మాకు నీళ్లు నల్లలు మంచి నీళ్ళ లేవు, వేసుకోలేక ఇబ్బంది అవుతుంది. మాకు సాకరావు కూడా ఇట్లా ఉతికేటానికి దోపిగట్లు ఉంటే అవి కూడా కొట్టుకున్నారు. మాకు ఇక్కడ స్థలం లేదు ఉతికేటానికి. మేమే మంచి బట్ట చెడ్డ బట్ట ఇంటికాడ తెచ్చి వండుకున్నాం. మాకు మొన్న 20 రోజులు బోరు ఖరాబ్ అయ్యి ఎవరు మంచిగా చేయించలేదు, మేమే మంచిగా చేయించుకున్నాం. అది అందరి సమీక్షలని మన ఆ వాడలు ఉన్న పైసలు పెట్టి అది చేయించుకున్నారు. మొన్న బాగా ఖరాబ్ అయింది. ఆ విషయంలో ఖరాబ్ అయితే 20 రోజులు అలా కొమ్మటి కూడా పట్టించుకోక కూడా ఆ బోర్లు దగ్గర రాలేదు. ఇప్పుడు మంచిగా అయినాక వాటర్ కావాలంటే ఎక్కడికి పోతే ఎవరు ఇస్తారు? బోరు మాకు కావాలి, మాకు దోబి గట్టు లేవు, మాకేమి లేవు. మా బోరు మాకు కావాలి. కోటకైతే మేము